జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు మరియు ముమ్మడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయం నందు అత్యంత వైభవంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిపారు. కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తదనంతరం ముమ్మడివరం మండలం పల్లిపాలెం గ్రామంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణ్ గారు పుట్టినరోజు అండి ఈరోజు. పెన్నులు అవన్నీ ఇవ్వడం జరిగింది. మిగిలిన అందరికీ కూడా మీరు ఇవ్వండి అమ్మా. కళ్యాణ్ గారు పుట్టినరోజు ఈరోజు. జనసేన పార్టీ అధ్యక్షులు మరి నా ఆరాధ్య దైవం మరి పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలో మరి కేక్ కట్ చేసుకోవడం జరిగింది. తదనంతరం మరి వికలాంగులందరికీ కూడా ఇక్కడ మరి దుస్తులు పంపిణీ, అలాగే బియ్యం, కూరగాయలు, మరి నిత్యావసర వస్తువులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు ముమ్మడివరం నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, అఖండ సౌభాగ్యాన్ని ఆయనకు ప్రసాదించాలని, రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన అధిరోహించి మరి ఈ రాష్ట్రంలో మరి జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా అరికట్టగలిగిన నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన వస్తేనే ఈ రాష్ట్రానికి మరి దశ ఉంటుందని చెప్పేసి మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. గతంకి ఇప్పటికీ కూడా పూర్తిగా జనంలో మార్పు వచ్చింది. ముఖ్యంగా బీసీలు, బడుగు బలహీన వర్గాలతో గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి అదే బీసీలని, బడుగు బలహీన వర్గాలని కూడా సర్వనాశనం చేశాడు. ప్రతి ఒక్క వ్యవస్థని కూడా కుంటుపరిచేలాగా మరి పరిపాలన ఉంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి జనసేన పార్టీ బీసీలు, బడుగు బలహీన వర్గాలు మరి బీసీలు, బడుగు బలహీన వర్గాలతో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. అదే బీసీలు, బడుగు బలహీన వర్గాలు పూర్తిగా వైఎస్ఆర్ పార్టీకి దూరం అయ్యాయి. రేపు రాబోయే రోజుల్లో మరి జనసేన పార్టీ ఆదరించడానికి బీసీలు, బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారని, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలు మరి మొదలుపెట్టిన ఈ కార్యక్రమాలు సాయంత్రం మరి రాత్రి 12 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలు అన్నీ కూడా సేవా కార్యక్రమాలే చేయడం జరిగింది. మరి నిర్దేశించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మరి ఫ్లెక్సీల ఖర్చు తగ్గించుకొని, అలాగే కేక్ కటింగ్లు కూడా తగ్గించుకొని చాలా వరకు మరి ఎక్కువ అన్నీ కూడా సేవా కార్యక్రమాలు భవన కార్మికులు కానివ్వండి, అలాగే వికలాంగులు కానివ్వండి,
అలాగే ఎస్సీ బీసీ హాస్టల్లో పిల్లలకు బుక్స్ కానివ్వండి, అలాగే బ్లడ్ క్యాంప్, మెగా బ్లడ్ క్యాంప్ అనేది మనకి మల్లవరంలో, పి మల్లవరంలో, తాళరే మండలంలో మరి చాలా పెద్ద క్యాంపు నిర్వహించబడుతుంది. ఇప్పుడు ధర్మిల మొత్తం ఎందుకు చూసుకుంటా అన్ని కార్యక్రమాలుగా రాత్రి 12 అయినా 1 గంట అయినా అన్ని కార్యక్రమాల్లోని పాలు పంచుకొని మరి మరి జనసేనాని పుట్టినరోజు కార్యక్రమాల్లో పాల్గొని అందరం కూడా మరి ఆయనకి ఘనంగా మరి శుభాకాంక్షలు తెలపడానికి అందరం కూడా శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.